నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నోవహుని కొన్ని యానిమల్స్ అన్నిటిని ఆ పడవలో ఓడలోకి తీసుకున్నాక జలప్రలయం వచ్చి జంతువులన్నిటిని చంపేస్తాడు దేవుడు. జంతువులు ఏం పాపం చేసినాయి, వాటిని ఎందుకు చంపాలి దేవుడు? అట్లాగే ఇంకొకసారి వచ్చినప్పుడు అమాలేకీయుల పిల్లలని అందరినీ, చిన్న పిల్లలని, వాళ్ళ యానిమల్స్ అన్నిటి చంపుతారు. అది సమూయేలుది అది రిఫరెన్స్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో దేవుడు ఆహ్, అన్నీ క్రియేట్ చేసిన దేవుడే డిస్ట్రాయ్ చేస్తా ఉంటాడు కదా! దాంట్లో అమాయకంగా ఎంతోమంది పోతా ఉంటారు. మరి దానికి దేవుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా! ఇప్పుడు మనం చూసే ప్రపంచంలో యుద్ధాలు గూడా అయితున్నాయి గదా! ఎంతోమంది ఇన్నోసెంట్స్ చనిపోతున్నారు కారణం లేకుండా. ఎవరో డిసిషన్ తీసుకుంటే ఎవరికో ఎఫెక్ట్ అయితుంది. హౌ టు జస్టిఫై దేవుడు ఎట్లా సత్యవంతుడు, దేవుడు అందరిని సమానంగా చూస్తాడని ఎట్లా నమ్మొచ్చు దేవుడిని? ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ అన్నమాట. చాలామంది నాస్తికులు, క్రైస్తవేతరులు వాళ్ళందరూ గూడా అదే అంటారనమాట. ఇంత అక్రమం జరుగుతుంటే అసలు దేవుడున్నాడు ఎట్లా అంటారు? దేవుడు న్యాయవంతుడైతే ఇవన్నీ ఎట్లా అన్యాయాలు జరుగుతాయి? మనం పర్సనల్ లైఫ్ తీసుకుంటే గూడా మన జీవితాలు గూడా కొన్నిసార్లు యథార్థంగా దేవుని కొరకు కష్టపడి చేస్తా ఉంటాము. వ్యతిరేకంగా ఎట్లా పడితే అట్లా జీవించేటోడేమో గొప్పగుంటాడు, సమృద్ధిగా ఉంటాడు. మనకేమో కష్టాలుంటాయి. దేవుణ్ణి నమ్మినోళ్ళకు ఇన్ని కష్టాలు ఎందుకు రావాలి? దేవునికి వ్యతిరేకించి దేవునికి ఇష్టం లేకుండా బ్రతికేటోడు మంచిగా తిరుగుతున్నాడు గదా! ప్రపంచంలో అన్న ఆలోచనలొస్తాయి. సో, ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్ రెండిట్లలో గూడా మనకు విశ్వాసం అనేది ఒకటి దాని మీద ఎఫెక్ట్ అయితుంటది. సో, మనము బోల్డ్‌గా దేవుని విశ్వాసం లేదు అని అనలేము గానీ, స్లోగా వితౌట్ అవర్ క్లియర్‌లీ వర్బల్లీ స్టేటింగ్ థట్ వి టెండ్ టు లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్. అరే! దేవుడు నిజంగానే అసలు ఎందుకిట్లా అని దేవుని మీద విశ్వాసంని కొంచెం వీక్ అయిపోతుంది. కానీ మనకేం ఆల్టర్‌నేటివ్ లేదు కాబట్టి యేసయ్య ఏదో రక్షిస్తాడనుకుంటారు. ఈ కన్‌ఫ్యూజన్ క్రియేట్ జేయడానికి సైతాను గాడు రకరకాల పరిస్థితులను వాడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఒక 5, 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో దీని గురించి ఉంటది. ఓపెనింగ్‌ల మూడవ వచనం ఉంటది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటిని హతము చేసి, వారికి కావాల్సినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుము అని దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. దీనికి అపోజిట్ కాంట్రోవర్సీ దానికి కాంప్లిమెంటరీగా ఏమున్నదంటే, ప్రకటన గ్రంథంలో దేవుని సన్నిధిలో నిలబడ్డ 24 పెద్దలు దేవుని గురించి ఒక సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యానికి ఇది ఆహ్, చానా కాన్ఫ్లిక్ట్ అయితదనమాట. ప్రకటన గ్రంథంలో ఉంటది 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటది. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి నుండెను. కాబట్టి దానిని బట్టియే సృష్టింపబడెను గనక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందని అర్హుడవని తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట పడవేసిరి. దేవుని రాజ దర్బారుల 24 పెద్దలుంటారు. వాళ్ళకు కిరీటాలుంటవి. వాళ్ళు దేవుణ్ణి ఏ ఏ క్వాలిఫికేషన్‌ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే, నువ్వు అన్నిటిని సృష్టించినవు. నీ చిత్తమును బట్టి అవి జరిగింది గాబట్టి, బీయింగ్ ఎ క్రియేటర్ అన్నమాట. నువ్వు సృష్టికర్తవు గాబట్టి, నీవే మహిమ ఘనతకు అర్హుడవు అన్నట్టు. ఇటువంటి సృష్టికర్త ఏమన్నాడంటే, సౌలుని ఏర్పరచుకున్నాక, ఒక సెగ్మెంట్ ఆయన సృష్టించిన అమాలేకీయులే గదా! వాళ్ళని ఏమంటాడంటే, బొత్తిగా నాశనం జేయమని జెప్తాడు సృష్టికర్త. మహిమ ఘనతకు అర్హుడవు నువ్వు. కానీ ఇక్కడేమంటుండంటే,
నేను ఏర్పరచుకున్న జనాంగం కొంతమంది వ్యతిరేకమైనది కాబట్టి వాళ్ళని నాశనం చేయాలంటాడు. ఈ 15వ అధ్యాయంలోనే దేవుడు 2 కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ మనకు బైబిల్‌లో కనిపిస్తాయి. బైబిల్ చదివేటప్పుడు ఒక థంబ్ రూల్ అంటారు గదా! అది ఒక బండ గుర్తులాగా ఏందంటే, ఎక్కడ మనకు కాన్‌ఫ్లిక్టింగ్‌గా గాని, కాంట్రడిక్టరీగా అనిపిస్తదో అక్కడ దేవుడు ఎక్స్‌ట్రార్డినరీ ఐడియా ఒకటి పెడతాడు. ఆయన ఆలోచన పెడతాడన్నమాట. సో, దేవుని ఆలోచనలు ఒక లాంగ్వేజ్ మీదకి తేవాలన్నా, ఒక మనం మనుషులకు అర్థమయ్యే మన అవగాహనకు పరిమితమైన మెకానిజం దేవుడు చెప్పాలనుకున్నప్పుడు, అది మనకు కాంట్రోవర్సీ‌గా అనిపిస్తది. ప్రేమగల దేవుడు అంటాడు కానీ, ఇంత భయంకరంగా పనిష్మెంట్ పెడతాడు. హౌ కెన్ యూ అండర్‌స్టాండ్ కాంట్రడిక్షన్? అన్ని సృజించిన దేవుడవు గదా! విశ్వాసం హెబ్రీ పత్రికలో ఉంటది గదా! భూమిని అన్నీ గూడా విశ్వాసం ద్వారా సృష్టించినవు గదా దేవుడా అని అంటాడు. బై ఫెయిత్ యూ హావ్ క్రియేటెడ్ ద వరల్డ్ అంటాడు. మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా గూడా కనబడని దాంతోటి చేసినవు గదా! అని హెబ్రీ పత్రికలో పౌలు సాక్ష్యం ఇస్తాడు. సో, మనకు కనిపించే ప్రతి ఒక్కటి గూడా ఔట్ ఆఫ్ నథింగ్ దేవుడు జేసిండు కదా! ఈ డిస్ట్రక్షన్ జేయడానికి దేవుడికి ఎట్లా మనసొచ్చింది? దేవుడు ప్రేమ గల దేవుడు గదా! అదే కాంట్రోవర్సీ అన్నమాట. అక్కడ మనకు మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 11వ అధ్యాయం ఉంటది. 11, 12లో సౌలు ఏమంటాడంటే ఇలాగ సెలవిచ్చాను. సౌలు నన్ను ఇగో అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతని రాజుగారు నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సమూయేలుని ఏర్పరచుకున్నాక సమూయేలు పోయి సౌలుని అభిషిక్తం చేసి సౌలుని రాజుగా చేసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ మాకొక రాజు గావాలని ఆయన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏర్పరచుకున్నాక గూడా ఒకరిని దేవునికి వ్యతిరేకంగా పోయినందుకు నేను ఐయామ్ రిగ్రెట్టింగ్ దట్ ఐ హావ్ చూసన్ హిమ్ అని అంటున్నాడు. పశ్చాత్తాపపడుచున్నాను అంటాడు. మళ్ళా అదే అధ్యాయంలో 29వ వచనంలో ఉంటది చూడు. సౌలు మళ్ళా సమూయేలు సౌలుతోటి అంటాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు అంటాడు. మళ్ళా సౌలొచ్చి అమాలేకులను ఇంపర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేస్తాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని సంపూర్తి చేయకపోకుండా అగగు అనే ఆ రాజుని ప్లస్ అక్కడ మంచి బలిష్టంగా ఉన్న కోడెదూడలన్నీ తీసుకుంటాడు. పర్పస్ ఏందంటే ఇవి మంచిగున్నాయి కాబట్టి వీటిని దేవునికి బలియ్యాలి అంట. అన్నప్పుడు దేవుడు రిజెక్ట్ చేసేస్తాడన్నమాట సౌలుని. అనవసరంగా వీడిని ఏర్పరచుకున్నానే అని పశ్చాత్తాపపడతాడు. కానీ అదే వాక్యంలో ఏముంటంటే ఆయన దేవుడు నరుడు కాదు కాబట్టి ఆయన పశ్చాత్తాపపడడు అని మళ్ళా సమూయేలు సాక్ష్యం చెప్తున్నాడు. సో, పశ్చాత్తాపడతాడా దేవుడు అనే పాయింట్ మీద దేవుని ఆలోచనలు మనకు అర్థమైతాయి. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. రక్తం ఇచ్చిండు. ఇచ్చినంక నిత్య జీవం ఇచ్చిండు మనకి. ఇచ్చినంక దేవుడు అంటాడు, "అరే! వీనికి ఇచ్చినా గాని వీడు ఇట్లా తయారైందేంది కదా!" విశ్వాసులు ఒక విచ్చలవిడిగా దేవుని ఆజ్ఞలను ఈజీగా రిజెక్ట్ చేసి అటువంటి వాళ్ళని చూసినప్పుడు మళ్ళా దేవుడు అంటాడు, "అరే! వీనికి నా రక్తం ఇచ్చినా గాని ఎంత వేస్ట్ చేసేసిండు కదా!" అందుకని అంటాడనమాట. అక్కడ 22వ వచనంలో దేవుని మైండ్ చూపిస్తారు. సో, ఆ 22వ వచనం చదివినంక అప్పుడు 12వ వచనము, తర్వాత 28వ వచనం రెండిటికి అది జస్టిఫికేషన్ ఉంటదనమాట. ఈ 22వ వచనంలో ఏమంటాడంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ అన్నమాట దేవుడనేది.
దేవుడు బలిని కోరుతున్నాడు. కానీ ఆ బలి ఎటువంటిది ఉండాలంటే నిర్దోషమైనది ఉండాలి. పరిశుద్ధమైనది ఉండాలి. ఈ అమాలేకీయులు ఏర్పరచబడని జనులు వాళ్ళని మొత్తం నాశనం చేయాలన్నప్పుడు వాళ్ళకి దగ్గర ఉన్న సమస్తాన్ని నాశనం చేయాలి అంటాడు. కొన్నిటిని పెట్టుకొని కొన్నిటిని మనము డిస్ట్రాయ్ చేయడము దేవుని ఆలోచనకు ఇష్టం లేదది. దేవుడు రిజెక్ట్ చేస్తున్నామాట. అందుకని యూ హావ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అంటుండంటే, మనం ఇప్పుడు దేవునికి సమర్పించుకున్నప్పుడు కూడా మనం కొన్ని ఆలోచనలు మన నేచర్ ఉంటది కదా! మన మన మానసిక స్థితి, మన ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా ఇవన్నిట్లల్ల దేవుడు అంటుండు, బలిని అర్పించడం అంటే ఫిజికల్‌గా అర్పిస్తున్నావు గానీ, ఆజ్ఞను పాటించడం ఇష్టం కదా దేవునికి అంటుండు. వాటికంటే ఈ శ్రేష్టం. మాట వినడమే శ్రేష్టము కదా అంటున్నాడు. మనం దేవుని సన్నిధికొచ్చినప్పుడు కూడా మనం కొన్ని ఫిజికల్లీ కొన్ని మనం మనసులో ఉన్నాయి రెండిటిని చూస్తున్నాడు దేవుడు. అందుకే విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి అని అంటాడు. నీకు అర్పించాలంటే ఏదంటే అది అర్పించదన్న 51 కీర్తనలో ఉంటది. దావీదు రాసింది. సో, ఆ విరిగి నలిగినదే ఇష్టమైన బలి అంటాడు. కయీను, హేబెలు దగ్గర కూడా అదే అన్నమాట. ఎటువంటి బలి అర్పిస్తున్నాడు? దాని వెనక వాని మనస్సు ఏంటిది చూస్తున్నాడు. ఇవన్నీ డిస్ట్రాయ్ చేయాలి. వాళ్ళ బాలురను, పిల్లలను ఇవన్నీ అంటున్నాడు గదా! ఇవన్నీ ఏంటివంటే మనము ఫిజికల్‌గా తీసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో పాత నిబంధనలో జరిగిన ప్రతి ఒక్కటి గూడా కొత్త నిబంధనలో మనము స్పిరిచువల్‌గా అనలైజ్ చేయడానికి దేవుడు రాసిండనమాట. దేవుడు పశ్చాత్తాప పడడు అంటుండు. ఆయన నరుడు గాదు గాబట్టి పశ్చాత్తాప పడడు గానీ, అదే వచనంలో ఉంటడు. దేవుడు ఆయనను చూసి పశ్చాత్తాప పడ్డాడంట. సేమ్ అదే నోవహు దగ్గర పోయినప్పుడు కూడా అంటాడనమాట. అంత క్రియేట్ చేసిన ఆయన్నే గాని పశ్చాత్తాపడి దీన్ని అంతా డిస్ట్రాయ్ చేసేస్తా అనుకుంటాడు. అనుకున్నప్పుడు అక్కడ ఒక నీతిమంతుడు దొరుకుతాడు దేవుడు. అది పట్టుకొని మళ్ళా దాంతోటి మళ్ళా క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి విశ్వాసం అంటే, మనం కూడా దేవునికి రక్షణలోకి వచ్చినాక దేవుడు అంటాడు, డే ఇన్ అండ్ డే ఔట్ ఎవ్రీ మూమెంట్ యూ హావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ పర్ఫెక్షన్‌లోకి రావాలంటాడు. క్రీస్తు స్వరూపంలోకి మారాలి. సంపూర్ణులు కావడానికి ఆశపడాలి. మన లోపల ఇంపర్ఫెక్షన్స్ అన్నీ ఒక్కొక్కటి వదిలేస్తా ఉండాలి. బాలులను, చిన్న పిల్లలను, ఎద్దులను, ఒంటెలను అన్నిటిని సంహరిస్తుండాలంట. ఇవన్నీ మన నేచర్‌లో ఉన్నాయన్నమాట. ధనం మీద ఆశ ఉన్నది మనకు. మన పరపతి మీద ఆశ ఉంది. మన కుటుంబం మీద దేవుని కంటే ఎక్కువ కుటుంబాన్ని ప్రేమిస్తున్నామేమో. లేకపోతే వాక్యం మీద మనకున్న జ్ఞానం బట్టి గర్వపడుతున్నామేమో. అసలు సేవ జేయాలంటే మనకు అవమానం అయితదేమని దేవుని గురించి మాట్లాడాల్సిన దగ్గర నోరు మూసుకుంటున్నామేమో. ఎక్కడ నోరు తెరవాలో అక్కడ సైలెంట్ ఉంటున్నాము. ఎక్కడ సైలెంట్‌గా ఉండాలో అక్కడ మనం నోరు తెరిచి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నిటిని సంహరిస్తూ వచ్చినప్పుడు దేవుడు అంటాడు, "అది నాకిష్టమైన బలి. నా మాట వింటున్నావు కదా" అని అంటాడు. విశ్వాసం ఎక్కడ చూపిస్తావంటే ఏం లేని దగ్గరనే చేసిండు. హెబ్రీ పత్రికల ఆ స్టేట్మెంట్ ఇయ్యాలంటే అసలు ఎన్ని గట్స్ ఉండాలంట అసలు. 11వ అధ్యాయంలో ఉన్నది హెబ్రీ పత్రికల. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న అనుటకు రుజువైనది అంట. ద ఇన్విజిబుల్ అవి ఉన్నవి అని చెప్పడానికి విశ్వాసమే ఎవిడెన్స్ అంటున్నారు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనయనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేతనే గ్రహిస్తున్నామంట. సో, ఏది క్రియేట్ కాలేదు. ఏమి లేని దగ్గర నుంచే అంత వచ్చింది అంటున్నాడు. అటువంటిది చేయగలిగిన దేవుడవు గదా నువ్వే. ప్రపంచాలను నువ్వే గదా నిర్మించినవని ఆ 24 పెద్దలు దేవునికున్న ఎక్స్‌ట్రార్డినరీ లక్షణాన్ని బట్టి చెప్పిండు. ఏమి లేని దగ్గరనే గదా నువ్వు క్రియేట్ జేసినవు అంటుండు. అది ఎట్లా జేసిండంటే విశ్వాసం ద్వారానే జేసిండని పౌలు చెప్తున్నాడు. సో, ద ఎంబాడిమెంట్ అండ్ ద ద ఎపిటోమ్ అంటారు కదా! ఫుల్ విశ్వాసానికి పరాకాష్ట ఏదంటే దేవుడే అన్నమాట. అందుకే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు. ఈ విశ్వాసం ఉన్నోడే దేవునికి ఇష్టుడు. విశ్వాసం లేకుంటే అన్నీ వేస్టే అన్నమాట. అందుకనే ఆ విశ్వాసము
ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే దాన్ని డివైడ్ చేస్తాడనమాట. అక్కడ సౌలుని దేవుడు అందుకే అన్నాడనమాట. నేనొకటి జెప్పినప్పుడు నువ్వు ఆ మాటతోటే నేను అన్నీ జేసినా గదా! ఆ మాట ఎందుకు వింటలేవు? అంటే ఆయన లాజిక్ పెట్టిండనమాట. మళ్ళా అక్కడ సౌలు చేసిన ఇంకొక మిస్టేక్ ఏందంటే, అది మనం అందరం గూడా దానికి ఆహ్, ఆ రిస్క్ మనకు గూడా ఉంటదది. ఏమన్నాడంటే ఆహ్, 9వ వచనంలో ఉంటది. 15వ అధ్యాయం మొదటి సమూయేలు. సౌలును అతను జనులు కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి వాటిని దేవునికి బలి ఇద్దామని తెస్తారనమాట. అదే అన్నమాట. దేవునికి ఇష్టం లేనిది. అమాలేకీయులు ఎంత డేంజరస్ ఫెలోస్ అంటే వాళ్ళు దేవుని రక్షణ యూదులకు, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా దేవుడి రక్షణ ప్రణాళికకు వ్యతిరేకంగా వస్తారనమాట అమాలేకీయులు. అందుకనే ఆ సంతతులందరిని నిర్మూలన చేయాలంట. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా రక్షణకు ఎదురొచ్చే ప్రతిదాన్ని నిర్మూలన చేయాలి మనం. అది మన లోపలనే ఉన్నాయి గదా! ధనాపేక్ష గావచ్చు, శరీరం ఆపేక్ష గావచ్చు, డంబము గావచ్చు. ఇవన్నిటిని మనం డిస్ట్రాయ్ చేయకపోతే దేవుడు అంటున్నాడు. కొన్నిటిని పెట్టుకొని కొన్నిటిని వదిలేస్తున్నాం మనం. అందుకని అంటాడు. అటువంటి అప్పుడు అవి ఎట్లా ఉంచుకొని నన్ను ఇస్తుంది. అందుకనే నిన్ను ఏర్పరచుకున్నా కాబట్టి పశ్చాత్తాపపడుతున్నా అంటాడు. అది దేవునికి నేచరే కాదనమాట అసలు. దేవుడు పశ్చాత్తాపపడడానికి ఆయన దేవుడు నరుడు కాదు కదా అంటున్నాడు. అదే అధ్యాయం. ఈ కాన్ఫ్లిక్ట్‌లలో మన ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయిందనమాట. దేవుడు పశ్చాత్తాపపడడానికి ఇష్టం లేదు గానీ, దేవుని లోపల ఇంకొక నేచర్ ఉంది. అదేందంటే నీతిగల న్యాయాధిపతి ఆయన. నీతి ఉన్నది, న్యాయం ఉన్నది. ఇవి రెండే ఆయన సింహాసనానికి ఆధారాలు ఏదంటే నీతి, న్యాయములే ఆయన సింహాసనానికి ఆధారం. ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆయనకు 24 పెద్దలు మొక్కి అంటున్నారనమాట. అందుకంటే నేను పశ్చాత్తాప పడడం అనేది నా నేచరే కాదు గానీ, నీ బిహేవియర్‌ని బట్టి నేను ఇట్లా చేయాల్సి వస్తుంది. ప్రేమ గల దేవుడినే గానీ, నా నేచర్‌ని బట్టి అసలు అందరిని కొరకు నా కొడుకుని పంపిస్తున్నా గదా! అందరికీ రక్షణ పెడుతున్నా గానీ, మీరు కొంతమంది నా కొడుకుని తృణీకరిస్తున్నారు గాబట్టి, మీ కొరకు ఒక నరకం తయారు జేసిన. దేవదూతలందరిని పిలుస్తా. అందరిని నేనే సృష్టించినా గానీ, ఆ కుమారుడిని నువ్వు ముద్దు పెట్టుకుంటలేవు గాబట్టి, నేను నీకు వ్యతిరేకమైతున్నా. ఆయనను గూడా మొక్కాలి అని అంటాడు. అంటే ఎందుకు మొక్కాలి ఆయనని? దేవుని కావాలంటే నిన్ను మొక్కుతా గానీ, కుమారుడిని మొక్కను అని లూసిఫర్ అనేటోడు ఎదురు తిరుగుతాడు. అదే వాని లోపల ఉన్న గర్వం అన్నమాట. కుమారుడిని తృణీకరించే గర్వం ఉంటది వాని లోపల. కాబట్టి నిత్య నాశనం ఒకటి తయారు జేసి, అక్కడ సెపరేట్ జేస్తాడు దేవుడు. మన లోపల గూడా ఎటువంటి నేచర్ ఉన్నది. అందరం ఏర్పరచబడ్డవారే. అందరం ప్రత్యేకించబడ్డవారే. కానీ ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు అంటున్నాడేమో, ఐ రిగ్రెట్, ఐ రిగ్రెట్ షెడ్డింగ్ మై బ్లడ్ ఫర్ యూ అన్నాడనుకో, మనకంటే భయంకరమైన పరిస్థితి ఇంకేది ఉండదు. అందుకనే సమూయేలుకు ఎంత ఆహ్, కోపం వచ్చిందంటే, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిండంటున్నారు. నేను పశ్చాత్తాపపడుతున్నాను అని అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఆయనకు అంత అవసరం లేదక్కడ. దేవుడు జెప్పిండు. ఆయన అభిషేకించిండు, వచ్చిండు. నా రోల్ నేను కరెక్ట్ ప్లే జేషినా. కానీ ఆయన వినకుంటే నా తప్పేముంది? నేను బాగానే ఉన్నా గదా! అని సమూయేలు నిద్రపోలేదు. దేవా నీ నువ్వు జేసిన పనిలా ఇంపర్ఫెక్షన్ నేను జూస్తున్నా గదా! ఆ విషయంలో వస్తది. దానికి అప్పుడు సమూయేలు బిహేవియర్ ఏందో దేవుడు మనల్ని కోరుతున్నాడు. అదే పశ్చాత్తాపం. సమూయేలు బోయి సౌలు జేయాల్సిన పని జేస్తాడు. అగగును నరికి పడేస్తాడు. అగగుకు సంబంధించిన అన్నిటిని నరికి పడేస్తాడు. అది ఆ చివరి అధ్యాయంలో చివరి దాంట్లో ఉంటది. ఎక్కడుంటదంటే 33వ వచనం. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లిని స్త్రీలలో సంతు లేకపోనని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తినీలుగా నరికెను అంటున్నాడు. అదనమాట రిమోర్స్.
కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు, నేను ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ అని. ఇప్పుడు ఉదయకాలంలో మనం కూడా ప్రార్థనలు చేసినప్పుడు దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు ఎట్లుండాలంటే సమూయేలు చేసినట్టు ఉండాలి. రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు అంట. తప్పెట్ట జరుగుతుంది, ఇది కాకూడదు కదా. ఇప్పుడు మన కుటుంబాలలో మనం పర్సనల్గా తీసుకున్న మన కాన్ఫిడెన్స్లో కూడా దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంటే దేవుడు అంటాడు, నేను అనవసరంగా ఈ మిషనరీలను పంపి ఇంత చేసినాక వీళ్ళకు ఇంత భ్రష్టత్వం ఉన్నది మన సంఘాలలో, దేవుని సేవకుల నుంచి మొదలు పెట్టుకుంటే భయం లేకుండా అయింది అని దేవుడు పశ్చాత్తాపపడే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, సమూయేల్ రోల్ నువ్వు ప్లే చేయాలి, వాళ్ళు చేయకపోతే నువ్వు చేయాలి, దాని పరిహారం చేయాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అని. అక్కడి నుంచి దావీదుని ఎన్నుకొని దావీదు ద్వారా మళ్ళీ దేవుడు మహిమపరచబడతాడు. ఎంత మహిమపరచబడతాడంటే దావీదు కుమారుడు అని యేసయ్యకు బిరుదు వచ్చే అంత ఉంటుంది. అవుట్ ఆఫ్ దట్ ఇంపర్ఫెక్షన్, అంత భయంకరమైన పరిస్థితి. దావీదు కూడా మళ్ళీ పర్ఫెక్ట్ కాదు, కానీ దావీదు ఏం చేస్తాడు, నా దోషాలను మొత్తం సంహరించాలని దావీదు కరెక్ట్ చేస్తాడు. సౌలు ఎక్కడ తప్పు చేసిండో దావీదు అక్కడ కరెక్ట్ చేసుకుంటాడు. తప్పు జరిగి ఉంటుంది, దావీదు జీవితంలో కూడా తప్పు చేస్తాడు, మళ్ళీ దాన్ని సరి చేసుకుంటాడు. ఇక్కడ మనకు రెండు కనబడుతుంది. సౌలు చేసిన తప్పుని సమూయేలు పరిహారం చేసిండు, దావీదేమో ఆయన చేసిన తప్పుని మళ్ళీ ఆయన్నే పరిహారం చేసుకుంటాడు. హిస్సోపుతో నా లోపల కడిగేసి నువ్వు అంతరంగంలో సత్యమే కోరుతున్నావు కదా అంట. ఇప్పుడు మనము విశ్వాసులాగా ఉన్నప్పుడు మన లోపల మన పాపాన్ని మనం సరి చేసుకోవాలన్నప్పుడు దావీదుని మాదిరిగా తీసుకోవాలి. మన సమాజంలో, మన కుటుంబంలో, మన సంఘంలో సరి చేయాలన్నప్పుడు సమూయేలుని గుర్తు తెచ్చుకోవాలి. వి హ్యావ్ టు ఇంటర్ఫియర్ అండ్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ అన్నమాట. ఇన్సైడ్ వీ హ్యావ్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్ లైక్ డేవిడ్ అండ్ ఆల్సో క్లెన్స్ ద సిస్టమ్ లైక్ శామ్యూయల్ అని. ఈ రెండు పరిస్థితులు మనకు యేసయ్య లోపల కనబడతాయి. యేసయ్య దేవాలయంలో పోయినప్పుడు దేవాలయంలో యేసయ్య అంటాడు అన్నమాట, ఆ లోపల పాపం ఉంటే ఎవరన్నా చూపియండి అని అంటాడు. ఎందుకంటే ఆయన లోపల పాపం అనేది లేకుండా పవిత్రం, అట్లా ఉండి పవిత్రంగా ఉండాలి దేవాలయం అని దేవాలయాన్ని సరి చేస్తాడు. ఇది యేసయ్య మాదిరి. సో యేసయ్యలో ఉన్న రెండు కోణాలు మనకు సమూయేలులో దావీదులో కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆ రెండింటిని ఎంబైబ్ చేసి క్రీస్తుని పోలి నేను నడుస్తున్నట్టు మీరు నన్ను నడవాలని పౌలు అన్నాడు. పౌలు కూడా ఇదే జీవితం జీవించి ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నా, ఈ శరీరం లేకుంటే అయిపోతుంది, నేను చనిపోతే బెటర్ అని అంటాడు. అసలు బతికి ఉండకంటే చచ్చిపోతేనే బెటర్ అండి. శరీరం మీద అంత హేట్రెడ్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ శరీరానికి నేనేం అప్పు లేను, ఐఎమ్ నోవేర్ డెటెడ్ టు దిస్ ఫ్లెష్ అంటాడు. అట్ ద సేమ్ టైం సంఘంలో అక్రమాల గురించి ఒక్కొక్క లెటర్ రాసిండు పౌలు రాసిన లెటర్స్. క్లెన్జింగ్ అవుట్ సైడ్ అండ్ క్లెన్జింగ్ విత్ ఇన్ అన్నమాట. ఈ ఉదయకాలంలో దేవుని లోపల పశ్చాత్తాపం ఎప్పుడు మన మీద కలుగుతుందో అంతకంటే దుర్భరమైన పరిస్థితి ఏది లేదు. దేవునికి మన సంఘాల మీద పశ్చాత్తాపం కలిగినప్పుడు మనం సమూయేలులాగా నిలబడి దేవుని పక్షాన సరి చేయకపోతే దేవుడు కంటిన్యూ చేయడం అక్కడ క్లోజ్ చేసేసి దేవుడు ఇంకెవరిని ఏర్పరచుకుంటాడు. కాబట్టి ఇదే రైట్ టైం అనమాట. మనం వీ హ్యావ్ టు హ్యావ్ డ్యూయల్ యాక్టివిటీ, క్లెన్జింగ్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఆల్సో క్లెన్జింగ్ ద సిస్టమ్. ఈ రెండు చేసినప్పుడు దేవుడు అంటాడు, ఇదే పోరాటం అనమాట. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు పోరాటాలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక రోజు వచ్చినాక దేవుడు అంటాడు, నీ తరంలో నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు కదా. దావీదు ఏ విధంగా నిలబడ్డాడు, మోషే ఏ విధంగా నిలబడ్డాడు, అబ్రహాం ఏ విధంగా నిలబడ్డాడు, నోవహు ఏ విధంగా నిలబడ్డాడు, అట్లా మన సిస్టమ్ అంతటికి దేవుడు ఆయన ప్రతినిధులను ఎన్నుకున్నట్టు ఈ తరంలో నువ్వు కూడా నిలబడితే దేవుడు అంటాడు, ఆ విశ్వాసులు ఎంత, ఆ పౌలు రాస్తాడు, ఆ విశ్వాసులు అంతా రాసుకుంటా మేఘముల వలె ఉన్నది కదా అంటాడు. అది ఎంత మంచిగా ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము ప్రతి భారము సిలువ చిక్కుబెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించి ఆయన చూసుకుంటా ముందుకు పోవాలంట. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది మన బైబిల్లో. అబ్రహాముకు అట్లా ఎగ్జాంపుల్స్ ఏం లేకుండా ఓన్లీ దేవుని చూసిండు ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు అబ్రహాము, మోషే, దావీదు, పౌలు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్ని చూసినాక కూడా నువ్వు విశ్వాసం కొరకు ముందుకు పోకపోతే అప్పుడు అంటాడు దేవుడు,
అనవసరంగా పశ్చాత్తాపడుతుంటాడు. వీడినెందుకు ఏర్పరచుకున్నాను, వీడు యూజ్‌లెస్ ఉన్నాడు కదా! అటువంటి పరిస్థితి వస్తే చాలా భయంకరం. అందుకని మనము దేవుడు వాక్యంలో ఎప్పుడు మన గురించి సారీ ఫిగర్ అంటది దేవుడు. అనవసరంగా చేసిన అనే పరిస్థితి రాకముందే మనం వి హావ్ టు బిహేవ్ లైక్ డేవిడ్ ద వే హి బిహేవ్డ్ వితిన్ హిమ్సెల్ఫ్ అండ్ వి హావ్ టు టేక్ అప్ యాక్టివిటీస్ జస్ట్ లైక్ శామ్యూల్ అన్నమాట. అమాలేకీయులను హతం చేయాలంటే వాళ్ళకి సంబంధించిన సౌలు ఏమేమి చేయలేదో అవన్నీ సమూయేలు చేసి పెట్టేసినాడు. అప్పుడు దేవుడు సాటిస్ఫై అయ్యిండు. నా మాట విన్నారు కాబట్టి మీరు చేసిన బలులు, మీరు చేసిన పనుల కంటే మాట విన్నదే శ్రేష్టం కదా! అందుకే ఇటువంటిది కావాలన్నాడు. లోపలొచ్చే వరకి విరిగి నలిగిన మనస్సే ఇష్టమైన బలి అంటాడు. అక్కడ కూడా దావీదు కరెక్ట్ మనకు ఎగ్జాంపుల్. సో, మనం విరిగి నలిగిపోయిన హృదయంతోటి దేవుని దగ్గరకు పోయినప్పుడు అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత దేవునికి ఇష్టం లేని వాటిని నాశనం చేసినప్పుడు అది కూడా దేవునికి ఇష్టమైన బలి అంటాడు. అందుకే కయీను, హేబేలు వచ్చినప్పుడు దేవుడు అందుకే ఒకరిని ఇష్టపడతాడు, ఒకరిని ఇష్టపడడు. ఏదైనా తగలబడ్డది కదా! అది వెజిటబుల్ అయినా, యానిమల్ అయినా. కానీ దాన్ని తెచ్చినవాని మనసు చూస్తున్నాడనమాట. చూసి అప్పుడు అంటాడు, ఛాన్సే లేదు అసలు. ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. మోరియా పర్వతం మీద కూడా అదే జరుగుతది. కర్మేలు పర్వతం మీద కూడా అదే జరుగుతది. మోరియా పర్వతం మీద బలి ఎప్పుడు దేవుడు అబ్రహాముని కంట్రోల్ చేస్తాడు. కర్మేలు పర్వతం మీద ఏలియా చేసే బలిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దట్ ఈస్ హౌ వి హావ్ టు. మనం కూడా దేవునికి ఒక ఇష్టమైన బలిలాగా ఉండాలంటే ఈ సాక్రిఫైస్ అనేది ఎవ్రీ టైం మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు దేవుడు మనం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు అంటాడు అనమాట, అబ్బా నేను సృష్టించిన సృష్టి ఎంత గొప్పగా ఉన్నది కదా! ఎందుకంటే ఔట్ ఆఫ్ నథింగ్ ఒక చిన్న నలుసులాగా మైక్రోస్కోప్ కింద కూడా కనబడని పరిస్థితుల నుంచి మనం గంధం పోవాలని, మైకల్ మనోహర్ అని, ఫిలమ్మన్ అని, జ్యోతి తల్లి అని, ఇంతమంది మనమందరం దేవుని సన్నిధిలో ఇంతమంది విశ్వాసులం తయారవుతున్నాం కదా! వీఆర్ క్రియేటెడ్ ఔట్ ఆఫ్ నథింగ్. దాంతోటి మహిమ కలుగుతుంది కదా ఆయనకు. అప్పుడు అంటాడనమాట, నువ్వు చేసిన భూమి అంతా కూడా నిన్ను మహిమపరుస్తున్నాయి కదా! అట్లా మహిమపరచనందుకే దేవుడు అంటాడు వాటిని నాశనం చేస్తున్నా అంటాడు. సో మనము కూడా దేవుని మనస్సు గ్రహించి దినదినము మనం దేవుని సన్నిధిలో ఎదగడానికి ఇవి ఒక ఇండికేటర్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం దేవుని ముఖం చూసినప్పుడు ఆయన ముఖ కాంతిలో చూస్తున్నాం కదా. చూసినప్పుడు దేవుడు మన గురించి సీరియస్గా ఉన్నాడా, పశ్చాత్తాప మొహం పెట్టిండా, లేకపోతే దేవుడు హ్యాపీగా ఉన్నాడా తెలిసిపోతుంది కదా. మూడు ఈజీగా చూడవచ్చు మనం. మన సొంత తల్లిదండ్రులను కూడా చిన్నప్పుడు ఆయన ఇప్పటిదాకైనా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా మనం చేసిన పనులను బట్టి ఏదో ఉత్తగానే తెలుసుకోవచ్చు. దేవుని కూడా గాడ్స్ ఫేస్ యూ కెన్ సీ అనమాట. ఆయన పశ్చాత్తాపడతాడు, కోపపడతాడు, సంతోషపడతాడు, దుఃఖపడతాడు. ఇవన్నీ ఉన్నాయి ఎమోషన్స్ దేవుని లోపల. మనం ఒక్కసారి దేవుని దిక్కు చూసినప్పుడు, అందుకని ప్రార్థనలు దేవుని సన్నిధిలో కూడినప్పుడు గాడ్ విల్ షో హిస్ ఎమోషన్స్ ఇన్ అవర్ ప్రేయర్స్. చేయకూడదు ఎట్లనే చేయి, ఇది కరెక్ట్ చేస్తున్నాం అంటే అప్పుడు బయట ఏం కనిపించదు మనకి. ఎవడోడో వస్తుండు, విరోధ భావం ఉన్నది, అవమానం ఇవన్నీ కనబడవు. దేవుని ముఖం చూస్తాం, దాని ప్రకారం మనం దేవుడు చలో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటే మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం. దేవుడు అంటారు, అరే నువ్వు లైఫ్ ఇట్లా పెట్టుకొని బయట ఇట్లా రెండు వేషధారణ ఉంది అన్నప్పుడు దేవుని ముఖం చూసినప్పుడు మనం వెంబడే మనలో సరి చేసుకుని, దేవా నేను నీ దృష్టిలో ప్రపంచం దృష్టిలో లోపల అంతా కూడా నీకు వేషధారణ అయింది కదా అని సరి చేసుకోవడానికి ఇటువంటి అవకాశము మనకున్నదన్నమాట. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకొని పశ్చాత్తాప పడుతున్నాడు, పశ్చాత్తాప పడకుండా దేవుడు, ఈ రెండిటిని కలిసి ఉన్న దేవుని మనం ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో దేవుని ముఖం గమనిస్తాం. ఇఫ్ హి ఈస్ హ్యాపీ విత్ అస్ వి ఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్ అనమాట. రేపు దేవుని సన్నిధిలో నిత్యత్వములో ఆయన 24 పెద్దలు ఈ దేవుని లోపల ఏ స్వభావం చూసారో ఆ స్వభావం మన లోపల కూడా చూస్తారన్నమాట. అందుకనే పరలోకంలో ఫ్యూచర్లో పోయినప్పుడు మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాము. ప్రపంచంలో దేవునితో సహా సింహాసనం అంతా కూడా నిత్య రాజ్యంలో దేవునితోటి ఏలుతాము. నా కుమారులు వీరు అని దేవుడు అంటుండు మనకు. ఆ ఆధిక్యత దేవదూతలకు ఇయ్యలేదు కానీ మనకి ఇచ్చింది. ఎందుకంటే దేవదూతలు మనం కొట్లాడినట్టు ఈ శరీరంతోటి ఈ భూమి మీద పాపంతోటి కొట్లాడేది అవకాశం లేదు. మనకే ఆ అవకాశం. ఒక శరీరం మనకి ఇచ్చిండంటే దేవుడు అది ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఈ శరీరము దేవదూతలకు ఇయ్యలేదు, మనకి ఇచ్చిండు.
ఆయన స్వభావం. అందుకనే దేవుడు నా స్వరూపంలో నరుణ్ణి చేసుకున్నా అన్నాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్ట్రార్డినరీలీ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. ఆ ఇమేజ్ గుర్తుపట్టుకున్నామంటే మనకు అందుకని మనుషుల్లాగా పుట్టించినాక దేవుడు నా ఉనికికి కారణం దేవా నువ్వే కదా! నీలాగా కాకుండా వేరేవి అయితే మాత్రం దానికి అర్థమే లేదు. అటువంటిది తెలిసినాక మనం శరీరంతోటి పాపం చేయాలంటే వర్క్ కాదసలు. ఛాన్సే లేదనమాట అసలు. పరిశుద్ధతకు కీలకమైందంటే మన శరీరం దేవుడు ఆలయం. ఆయన ఫ్యూచర్‌లో ఈ శరీరాన్ని మహిమ శరీరంగా చేయబోతున్నాడు గదా! అటువంటి శరీరాన్ని నేను చిన్న తుచ్చమైన వీటి కొరకు ఎట్లా అప్పగిస్తా అని శరీరం మీద మనకు ఒకలాంటి కమాండ్ వచ్చేస్తదనమాట. అప్పుడు ఎట్లా చెప్తే అట్లా శరీరం వింటది. మన ఆత్మ చెప్పినప్పుడు శరీరం వింటది. అట్లా చెయ్యగలిగినవే మన విశ్వాసంలో పరిపక్వత అన్నమాట. దేవుడు ఇటువంటి పర్ఫెక్షన్ కొరకు మనము దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని ముఖకాంతిలో మనము వి బికమ్ ఇన్ హిస్ ఇమేజ్ అన్నమాట. మోషే కూడా దేవుని సన్నిధిలో 40 దినాలు 40 రాత్రులు దేవుని ఆలోచనలు విన్నప్పుడు మోషే ముఖం ఎట్లా అయిపోతదంటే యూ ఆర్ అనేబుల్ టు లుక్ ఎట్ హిమ్. అటువంటి గ్లో వస్తది. మన క్యారెక్టర్‌లో కూడా అటువంటి గ్లో తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్.